చక్కగా దేవుని స్తుతించాము. దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము ఒక విశ్వాస జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవుని స్తుతించుట, అలాగే దేవుని ఆరాధించుట అది మనకి ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా అది మనకి అవసరమై ఉన్నది. ఎందుకంటే మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి. పరలోకంలో వేలాది దేవదూతలు నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కొనియాడుతూ ఉంటున్నాయి. కాబట్టి మనము కూడా మన దేవుని స్తుతించి ఆరాధించాలంటే గన ఈ ఆరాధన మనం అభ్యాసం చేసుకోవాలి. దాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఆ విధంగా ఆరాధన చేయుట మనకి ఎంతో మేలు. ఎందుకంటే ఆరాధన చేస్తే ఏమవుతుందంటే దేవుని యొక్క కార్యాలు మనకి బయలుపడతాయి. దేవుని విశ్వాసంలో మనము ఎదుగుతూ వస్తాం. అలాగే ఇంకా దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవటానికి ఈ ఆరాధన అనేది మనకి సహాయపడుతుంది. ఏదైనా గొప్ప శ్రమలు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఆరాధన చేస్తే గన అప్పుడు మనకు దొరికే నెమ్మది నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. సరే, ధ్యానం కొరకు మనం కీర్తనలు 27:13 చదువుదాం. కీర్తనలు 27:13 అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. కీర్తనలు 27:13 అందరం కలిపి చదువుదామండి. సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందుదును, నన్న నమ్మకము నాకు లేని ఎడల నేని ఏమవుదును. కాబట్టి అంతే. కాబట్టి దావీదు ఈ మాట పలుకుతున్నాడు. సజీవుల దేశమున యెహోవా దయను పొందకపోతే అసలు నేనేమవుతాను? నా జీవితం ఏమవుతుంది? దేవుడు నా జీవితంలో కానీ లేకపోతే, దేవుడు నాకు సహాయకుడిగా లేకపోతే, ఆయన దయని నేను పొందుతానని నమ్మకం లేకపోతే నేను నా శ్రమలో నశించిపోతాను. కాబట్టి ఆయన నాకు ఉన్నాడు అని దావీదు ఇక్కడ గుర్తించి ఈ మాట పలుకుతున్నాడు. ఆ ముందు 10వ వచనం నుంచి చూస్తే గన అక్కడ కొన్ని శ్రమలు ఆయన అక్కడ రాసి పెట్టినాడు. ఒకటి ఏంటంటే నా తల్లిదండ్రులు నన్ను విడిచిన అంటున్నాడు. నన్ను నా తల్లిదండ్రులు విడిచారు అంటే అటువంటి పరిస్థితులు రావచ్చు. అంటే మన తల్లిదండ్రులు కానీ ఒక్కొక్కసారి మనల్ని విడిచే పరిస్థితుల్లో రావచ్చు ఏమో. అలాగే అంటే మన బంధువులు కానీ, మన ప్రియులు కానీ, మనం ప్రేమించేవారు కానీ, మనం ఆశ పెట్టుకునేవారు కానీ, అటువంటి వారు మనల్ని విడిచిపెట్టే పరిస్థితులు రావచ్చు. అటువంటప్పుడు ఏంటి మనకి ఆశ్రయం, ఏంటి మనకు ఆధారం అంటే గన యెహోవా దయ, దేవుని దయ, ఆయన దయ మేము పొందుతాం అన్న ఆ నమ్మకమును బట్టి ఏమవుతుంది, మనకి అక్కడ జయం దొరుకుతుంది. అలాగే ఇంకొకటి 11వ వచనం చివరి భాగంలో చూస్తే నా కొరకు పొంచి ఉన్నవారు చూచి, అంటే కొంతమంది మనల్ని మన నాశనం కొరకే పొంచి చూస్తారు. సైతానుడు ఎప్పుడు కూడా ఎట్లా నాశనం చేద్దామా, ఒక విశ్వాసాన్ని ఎట్లా కిందకి లాగుదామా, ఎట్లా వాడిని టార్చర్ చేద్దామని పొంచి చూస్తాడు. అటువంటి కార్యాలు కలుగుతున్నప్పుడు దేవుని దయ మనకు ఉందనే నమ్మకం లేకపోతే మనం ఏమవుతాం ఒకసారి మనం ఆలోచిద్దాం. అలాగే ఇంకా 12వ వచనంలో చూస్తే అబద్ధ సాక్షులట, క్రూరత్వం వెళ్ళగక్కువారట, ఇటువంటి వారందరూ లేచి ఒక విశ్వాసికి చుట్టుముడుతున్నప్పుడు అప్పుడు నీకు ఏంటి రక్షణ అంటే గన దేవుని దయ నాకు ఉంది, నా దేవుడు నాకున్నాడు అనే అది నమ్మకము ఉండటను బట్టి ఇటువంటి వారు ఎంతమంది వచ్చినా కూడా మనము జయించి విశ్వాసంలో సంతోషంగా ఆ యొక్క జీవితంలో సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అలాగే 12వ వచనం చివరి భాగంలో చూస్తే నా విరోధుల ఇచ్చ, ఆ విరోధులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రయత్నించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి ఉన్నప్పుడు అతనికి ఆయనకి ఉన్న నమ్మకం ఏంటంటే, ఆయనకున్న బేస్ ఏంటంటే దేవుని దయ, యెహోవా దయను నేను పొందుతాను, ఆ నమ్మకము నాకుంది. ఆ నమ్మకం ఉంటే ఎన్ని శ్రమలైనా, యోబుకు కలిగినటువంటి శ్రమలైనా కూడా మనము జయించవచ్చు. కానీ దేవుడు ఆ టైంలో లేకపోతే, మనల్ని ఆదుకునే దేవుడు లేకపోతే, మనల్ని ఆశ్రయించే మనల్ని అతని ఆశ్రయంలో దాచే దేవుడు లేకపోతే కనుక మనము ఉండలేము. ఆ ఆశ్రమంలో మనము నశించిపోతాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు విడిచిన వారిని, ఈ విధంగా నాశనమునకు జోగడి వారిని, లేదంటే అబద్ధ సాక్షులు, వీళ్ళందరూ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఇటువంటి శ్రమల్లో ఉన్నవారికి దేవుడు ఏం చేసిన ఏర్పాటు ఏంటంటే కనుక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఆయన మన కొరకు పంపించినాడు. మనం ఇట్లా నశించిపోకూడదు అని చెప్పి ఆయన ఏం చేశాడు, మనకు ఒక ఏర్పాటు చేశాడు. ఆ ప్రియుని రక్తం ద్వారా మనల్ని విమోచించి
ఆయన ఏం చేశాడంటే ఆయన తన ప్రియకుమారుని మన కొరకు పంపించినాడు. ఆ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఎట్లా నడిపిస్తున్నాడంటే, రండి ప్రకటన గ్రంథము 7:17 చదవండి. ఏలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బొగ్గు యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అలాగే యోహాను సువార్త 4:13-14 వచనాలు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉండేది ఆమెతో చెప్పాను. కాబట్టి ఆ గొర్రెపిల్ల మనల్ని ఏం చేస్తుందంటే జీవజలముల యొక్క ఆ నీటి దగ్గరికి నడిపిస్తుంది. మన ప్రభువు మనల్ని ప్రేమించి ఇలా మనం నశించిపోకుండా, ఈ యొక్క శ్రమల్లో మనం ఇబ్బంది పడకుండా ఆయన ఏం చేస్తున్నాడు, జీవజలముల యొద్దకు నడిపిస్తున్నాడు. ఆ జీవజలములను మనం ఈరోజు త్రాగడం వలన, ఆ జీవజలము యొద్దకు రావటం వలన ఈ శ్రమలన్నిటిలో మనకు జయం కలుగుతుంది. మన మీద విరోధులకి, అలాగే మనకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి, మన నాశనం కొరకు ఎదురు చూసే వారికి, అలాగే మనల్ని అనేక పరిస్థితుల్లో విడిచిపెట్టిన వారికి, వీటన్నిటి నుంచి మనకి ఎక్కడ ఆ బాధ నుంచి ఎక్కడ మనకు దొరుకుతుందంటే కనుక ఆ దేవుడు ఇచ్చు జీవజలము, ఆయన ఇచ్చే జీవజలము, ఆయన ఏం చేస్తున్నాడంట, మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క జీవజలపు ఓటు దగ్గరికి నడిపిస్తున్నాడు. ఆయనే మన కన్నుల ప్రతి బాష్ప బిందును తుడుస్తున్నాడు. దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క సహాయం చేసినాడు. అదే కనుక ఈ విధమైన ఏర్పాటే కనుక దేవుడు మనం చేయకపోతే, సజీవులున్న దేశంలో మనము ఆయన దయ పొందకపోతే మనము బ్రతకలేం. నేను ఒక్కోసారి ఆలోచించేవాడిని. నాకు ఒక బ్రదర్ తెలుసు. ఆయన తన జీవితంలో ఎంతో కోల్పోయినాడు. ఎంతో అతడు దేవుని నమ్ముకునేవాడు కాదు. చాలా ఇంకా అతని స్థితి ఎలాగంటే తల్లిదండ్రులు విడిచిపెట్టారు, బిడ్డలు అందరూ విడిచిపెట్టేశారు. చాలా చాలా పతనమైన స్థితికి వచ్చినాడు. ఇంకా ఎవరు కనిపిస్తే వారికి ఉద్యోగం కూడా లేదు, ఎవరు కనిపిస్తే వారి దగ్గర చేతులు చాచే పరిస్థితిలోకి వచ్చింది. ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తే. అయితే నాకు అనిపించింది ఒకసారి, ఏంటి ఎందుకు ఇట్లా అయిపోయినాడంటే ఆలోచిస్తే గన నాకు ఆలోచన అనిపించింది. నేను అతనికన్నా తెలివైన వాడిని కాదు, బలమైన వాడిని కాదు. మరి నేను ఎందుకు ఈరోజు ఇట్లా ఉన్నాను, అతను ఎందుకు అట్లా అయిపోయినాడంటే గన నాకు అనిపించింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా జీవితంలో ఉండటి బట్టి నేను ఇట్లా ఉన్నానని అనిపించినప్పుడు నాకు ఎంత అనిపించిందంటే గన, ఎందుకంటే దేవుడు, నేను కూడా అటువంటి పరిస్థితుల్లోకి పోవాల్సిన వాడినే. అయితే తన మహాకృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ఎల్లప్పుడూ నేను దారి తప్పకుండా ఆయన నన్ను కాపాడుతూ, ప్రతి శ్రమలో ఆయన నన్ను రక్షిస్తూ తన యొక్క జీవజలం ఓటు దగ్గరికి తీసుకురావడం వలన ఆ విధంగా నేను అలాగ స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి నాకు అవకాశం దొరికింది. నేను అనుకున్నాను, వానికి ఇట్లాంటి దేవుని వాక్యం లేదు, ఇటువంటి జీవజలం లేదు కనుక ఆయన తప్పిపోయినాడు అని నేను తెలుసుకున్నాను. కాబట్టి దేవుని దయను మనం పొందితే ఏం చేస్తామంట, ఇటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి మనము ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు, మనల్ని ప్రేమించి ఆ జీవజలపు ఓటల దగ్గరికి మనల్ని నడిపించినాడు. మన కన్నులు ప్రతి బాష్ప బిందును తుడిచే దేవుడు. అట్లాగే రెండవదిగా కీర్తనలు 123:4 4వ వచనం చదవండి. కీర్తనలు 123:4 మమ్మును కరుణింపుము. ఇక్కడ కీర్తన ఇది. కీర్తనకారుడు అంటున్నాడు, మమ్మును కరుణించు అని అంటున్నాడు. ఇట్లాగే మత్తయి సువార్త, కొంతమంది కూడా మన ప్రభు అయిన యేసు వారిని అడుగుతున్నారు. మత్తయి సువార్త 17:15 ప్రభువా నా కుమారుని కరుణింపుము, వారు చాంద్రరోగి అయి
మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. అలాగే మత్తయి సువార్త 20:30 చదవండి. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంను వెలుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మును కరుణించమని కేకలు వేశారు. అలాగే లూకా సువార్త 18:13. లూకా సువార్త 18:13. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికిన. కాబట్టి ఇక్కడ కొంతమంది వ్యక్తులు మనం 3 సందర్భాలు చూసాం. మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు అని దేవుని వేడుకుంటున్నారు. దేవుడు కృప కనికరములు కలిగిన దేవుడు. మన దేవుడు కృప కనికరములు కలిగిన దేవుడు. అయితే వీరిని కరుణించాడు దేవుడు. అయితే మొదటిగా ఒక వ్యక్తి తన కుమారుని కొరకు వేడుకుంటున్నాడు. తన కుమారుడు ఒక రోగంతో బాధపడి ఇబ్బంది పడుతుంటే తన కుమారుని కొరకు వేడుకుంటున్నాడు. అయ్యా, ఇట్లా ఉంది నా పరిస్థితి, మా వాడి పరిస్థితి ఇట్లా ఉంది అని వేడుకుంటుంటే ప్రభు కరుణించాడు. ప్రభు కరుణించి ఏం చేశాడంటే ఆయన స్వస్థపరచడం. అక్కడ మనం ఆ సందర్భంలో చూస్తాం. వాళ్ళ శిష్యులు చేయలేకపోయినారు, బట్ ప్రభు ఏం చేశాడంటే వారిని స్వస్థపరిచి కరుణించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో అనేక సార్లు మన ఫ్యామిలీ కొరకు, లేదంటే మన కుమారుని కొరకు, మన కుమార్తె కొరకు ఇట్లా వేడుకునే వారికి ఉంటాం. ప్రభా, నా కుమారుడు మార్గం తప్పిపోతున్నాడు, రక్షించు, మమ్మల్ని వాడిని కరుణించు, నీ మార్గంలోకి తీసుకురా. లేదంటే నా కుమార్తె ఇదిగో ఈ యొక్క వ్యాధితో ఇబ్బంది పడుతుంది, ఆమెను కరుణించు ప్రభువా, రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటాం. అలాగే లేదంటే మన ఫ్యామిలీలో ఇంకెవరైనా బంధువులు కానీ ఎవరైనా ఉంటే కానీ వారి కొరకు ప్రభువా ఇలాగ ఉంది, ప్రభువా రక్షించు, మమ్మల్ని కరుణించు అని ప్రార్థన చేసినప్పుడు కనికరం కలిగిన దేవుడు ఏం చేసినాడంటే కరుణించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తాం మన కుమారుల కొరకు, మన కుమార్తెల కొరకు, మన స్నేహితుల కొరకు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు కరుణించి వారిని రక్షించేవాడిగా ఉన్నాడు. ఆ విధంగా రక్షించేవాడిగా ఉన్నాడు. అలాగే రెండోది గ్రుడ్డివారు కరుణించమన్నారు. అదేంటంటే పర్సనల్ నీడ్స్. మన వారి కొరకే కాదు, మన వ్యక్తిగతమైన అవసరాల కొరకు. ప్రభువా, ఈ విషయంలో నన్ను కరుణించు, ఇదిగో నాకు ఈ జాబ్లో ఈ సహాయం చేయి, నన్ను కరుణించు. లేదంటే ఇదిగో ఈ పనికి వెళ్తున్నాను, ఈ విషయంలో నన్ను కరుణించు. లేదంటే ఈ యొక్క దీంతో నేను ఇబ్బంది పడుతున్నాను, నన్ను కరుణించు అన్నప్పుడు దేవుడు మనల్ని క్షమించి కరుణించేవాడిగా ఉన్నాడు. అలాగే మూడవదిగా సుంకరి, అంటే మన పర్సనల్ యొక్క స్పిరిచువల్ లైఫ్ కొరకు. ప్రభువా, ఈ విధంగా నేను ఇంకా నీకు ఆత్మీయతలో ఎదగాల, ఇంకా ప్రభా నేను పాత్రను కాదు ప్రభా అని మనం ఆయన్ని కరుణించమని వేడుకున్నప్పుడు కనికరం కలిగిన దేవుడు మనల్ని కరుణించేవాడిగా ఉన్నాడు. ఆయన కరుణించి స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. ఆయన కరుణించి మనల్ని బాగు చేసేవాడిగా ఉన్నాడు. ఆయన కరుణించి మన ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేసేవాడిగా ఉన్నాడు. ఆయన గన కరుణించలేకపోతే ఇవేవి మనకు దొరకవు. కాబట్టి మన దేవుడు రెండవదిగా మనం చూస్తే గన కరుణ కలిగిన దేవుడు, మన యందు కరుణ కలిగిన దేవుడు, మన యందు జాలి కలిగిన దేవుడు. ఒకసారి దేవుని దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తారు. వాళ్ళందరూ కాపరలేని గొర్రెలని చూసి దేవుడు కనికరపడతాడు. అయ్యో, వీరికి ఏం తెలియదు అని చెప్పేసి వారికి అనేక సంగతులు వారి యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై ఆయన బోధించేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రభు కనికరపడతాడు, మన మీద కనికరపడే దేవుడు. కాబట్టి మనం ఆయన వేడుకుంటే కనికరపడి మనకు సహాయం చేస్తాడు. అనేక సార్లు మన జీవితంలో ఇది పొంది ఉన్నాం. మన జీవితంలో అనేక సార్లు పొంది ఉన్నాం. నిజంగా నా కొరకు కూడా చూస్తే నా వ్యక్తిగత జీవితం కొరకు నా తల్లి చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించినాడు. లేకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు. నేను ఎన్నోసార్లు చూస్తాను తను కన్నీటి ప్రార్థన చేయడం. నేను చూసినప్పుడు ఎందుకు ఇలాగా నా కొరకు ఎందుకు ఇంత కన్నీరు కార్చడం, ఏమైంది ఇది, ఈ చిన్నదానికైనా నేను మందిరంకి రాకపోతే ఏమవుతుంది అని నేను అనుకునేవాడిని. అప్పుడు అదొకలా అనిపించేది నాకు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన కరుణించు, నా బిడ్డని కరుణించు. ఏ విధంగా, అయ్యా అతడు ప్రతిసారి ఆ రోగంతో ఇబ్బంది పడుతున్నాడు అయ్యా అని కరుణించు ప్రభా అంటే తిరిగి అతన్ని స్వస్థపరిచి మామూలు మనిషిగా చేసినట్లుగా నేను కూడా అనేక దయ్యాలతో పీడింపబడి, అనేక అలవాట్లతో పీడింపబడి నశించిపోతున్నాను. ప్రభు కరుణించడం బట్టే ఈ విధంగా
ఈరోజు ఇక్కడ నిలబడగలిగినాను. కాబట్టి ఇదంతా కూడా ఆయన యొక్క కరుణే, ఆయనకు నా మీద జాలి పడడం వల్లనే. కాబట్టి మన దేవుడు కరుణించే దేవుడు. మొదటిగా జీవజలం యొద్దకు ఆయన మనల్ని నడిపించినాడు. రెండోది మనల్ని కరుణించే దేవుడు. అలాగే మన దేవుడు ఇంకా ఎటువంటి వాడంటే గన, మనం ఆరాధించే మన ప్రభువు ఎటువంటి వాడంటే గన చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 14. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలనని ఆయన చెప్పగా. కాబట్టి ఇక్కడ తండ్రిని గురించి చెప్పినప్పుడు, తండ్రి అంత గొప్ప దేవుడా, తండ్రి ఎవరో నాకు కనపరచని ఫిలిప్పు అడుగుతున్నాడు. ఫిలిప్ అడుగుతుంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, 9వ వచనం చూస్తే, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద నుండి నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు. కాబట్టి మన ప్రభు అయిన క్రీస్తు వారు ఏం చేసినారంటే తండ్రిని మనకి కనపరిచిన దేవుడు. ఆ ప్రేమగల తండ్రి అత్యున్నత సింహాసనంలో మహాగణుడిగా, మహోన్నతుడిగా, ఆ పరలోకంలో అత్యున్నతమైన పర్వతం మీద నివసిస్తున్న ఆ మన తండ్రి ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎటువంటి వాడో అనేకులకు తెలియదు. చూస్తే అబ్రహాము ఆ తండ్రిని ఎట్లా చూసినాడంటే స్నేహితుడిగా అబ్రహాము దేవుని తెలుసుకున్నాడు. యాకోబు ఎట్లా తెలుసుకున్నాడంటే ఆ తండ్రిని ఆయన చూసే విధానం ఎట్లా ఉందంటే ఒక దీవెనలు ఇచ్చే దేవునిగా ఆయన చూశాడు. అందుకే 10% ప్రభుకి ఆ దేవునికి అర్పించి ఆయన దగ్గర నుంచి దీవెనలు పొందేవాడిగా చూశాడు. అలాగే మోషే దేవుణ్ణి ఎట్లా చూసినాడంటే ఒక గొప్ప అత్యున్నతమైన రాజాది రాజుగా చూసినాడు. ఆయన ఒక 2 సందర్భాల్లో మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడే ఫస్టే ప్రభు అంటాడు, నువ్వు చెప్పులు విడిచి నా దగ్గరికి రా, నువ్వు ఇక్కడికి రాకూడదు. అంటే ఇప్పుడు ఒక రాజు దగ్గరికి వెళ్తే మనం ఎట్లాగైతే అన్ని సిద్ధపడి చక్కగా వెళ్ళాలో అటు రీతిగా నువ్వు ఎలా పడితే అలా వచ్చేయడానికి లేదు. నువ్వు ఒక జోళ్ళన్నీ విప్పి నువ్వు రావాలి. అట్లాగే నేనెంత ఉన్నతమైన వాడిని అంటే కనుక ఆ కొండ చుట్టూ నేను అక్కడ ఉన్నప్పుడు ఆ కొండ చుట్టూ ఏ ఎద్దైనను ఎవరైనాను మేత వేయకూడదు, ఆ కొండకి ఎవరు కూడా తాకూడదు. అంటే ఎంత టెరిబుల్ అనమాట. అంటే ఆయన యొక్క శక్తి చూడండి. ఫరో అంటాడు కదా, ఏసేపు నీ సెలవు లేకుండా ఒక్కరైనా ఒక చెయ్యి అయినా కాలైనా ఎత్తకూడదు. అంటే ఒక ఆర్డర్ అట్లా దేవుడు ఎట్లా చూసినాడంటే ఫరో అధికారము ఎలా ఉందో అంతకన్నా గొప్పగా దేవుని యొక్క దాన్ని చూశాడు. అమ్మో, ఆయన కట్టడలు చాలా స్ట్రిక్ట్, ఆయన ఆ మందసము అవన్నీ ఎట్లా అంటే ఎగ్జాక్ట్ అలా ఉండాలి. అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఒక రాజ్యమును నిర్మించినట్లుగా మోషే అట్లా చూసినాడు. ఇంకా సమూయేలు చూస్తే దేవుణ్ణి ఎట్లా చూశాడంటే ఒక దేవునిగా, ఒక గొప్ప దేవునిగా, పరిశుద్ధుడైన దేవునిగా చూశాడు. అందుకే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు, నువ్వు సెలవు ఇవ్వు అని అట్లా ఒక దేవునిగా సమూయేలు చూసినాడు. అయితే వీళ్ళందరూ ఇట్లాంటి వ్యూస్లో అంటే దేవుని అంటే అవన్నీ రాంగ్ అని కాదు, కానీ ఆయన దేవుని యొక్క లక్షణాలే అవన్నీ కూడా. కానీ అక్కడ ఉన్న దేవుడు ఒక ప్రేమ కలిగిన తండ్రి. ఆయన చాలా స్ట్రిక్ట్, ఆయన చాలా పరిశుద్ధుడు, అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఆయన అది చాలా రోషం కలిగిన దేవుడు, అన్నీ కరెక్టే, ఆయన సర్వశక్తిమంతుడు, అన్నీ కరెక్టే. కానీ అక్కడున్న దేవుడు వాటితో పాటు చాలా ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుడిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారే కనపరిచాడు. ఆయన ఇంత ప్రేమించాడు మిమ్మల్ని అని ఆ యొక్క యేసుక్రీస్తు వారే ఆ తండ్రిని బయలుపరిచాడు. అయితే మరి పాత నిబంధన గ్రంథంలో కొంచెము ఆ తండ్రి ప్రేమను తెలుసుకుంది ఏంటంటే ఎవరంటే కన్నా దావీదు ఆ తండ్రిని, ఆ ప్రేమ కలిగిన తండ్రిని ఆయన కనికరమునే కోరే దేవుడే కానీ బలిని కోరేవాడు కాదని, అట్లాంటి ఆయన యొక్క ప్రేమను తెలుసుకున్నవాడు ఎవరంటే దావీదే. మరి దావీదు వీళ్ళందరూ ఎందుకు తెలుసుకోలేదు, దావీదు ఎందుకు తెలుసుకున్నాడంటే కనుక దావీదు ఆరాధికుడు. ఎప్పుడు ఎల్లప్పుడూ తన ఒంటరి స్థలంలో ఆ గొర్రెలు కాచుకున్నప్పుడు ఎప్పుడు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఆ తండ్రితో ఆ యొక్క ప్రేమ సంబంధం, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడని, ఎంత జాలి కలిగిన వాడని తెలుసు. అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయిపోయినాడు. చూడండి, ఒకసారి దావీదు యాక్చువల్గా ఎన్నో కట్టడాలన్నీ ఉంటాయి, అవన్నీ కూడా మేరకూడదు.
ఒకసారి దావీదు ఏం చేస్తాడు, ఆ దేవుని యొక్క సమూహపు రొట్టెలు అంటే యాజకులే తినవలసిన రొట్టెలను ఆయన తింటాడు, తనతో ఉన్నవారికి కూడా ఇస్తాడు. ఎందుకంటే తెలుసు ఆయన ప్రేమ కలిగిన తండ్రి ఆయన ఆయన దావీదుకు తెలుసు. అట్లాగే అనేకసార్లు దావీదు ఒకసారి పాపంలో పడిపోయినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి, అమ్మో నా ప్రేమ కలిగిన తండ్రి నన్ను క్షమిస్తాడని వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఆ పాపిని నేనే ప్రభువా అని దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు. అంతేకాదు ఇంకొకసారి మరి నిన్ను శిక్షిస్తాను, నీకేం కావాలో కోరుకో అంటే, ప్రభువా నువ్వు ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడువు, నీ చేతిలోనే పడతానని దావీదు దేవుని దగ్గరికి వెళ్ళినాడు. ఎందుకంటే దావీదు ఆరాధికుడు కాబట్టి దేవుని యొక్క అసలైన ఆయన ప్రేమను తెలుసుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆరాధికులుగా ఉంటే దేవుని ప్రేమను తెలుసుకుంటాం. అయితే ఆ ప్రేమ కలిగిన తండ్రి ఎటువంటి వాడంటే యేసుక్రీస్తు ద్వారా, అందుకే ఇక్కడ రాయబడింది చూస్తే 11వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నమ్ముడి. ఏ క్రియలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన క్రియలు. ఆయన ఎట్లా చేశాడు, ఆయన ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, ఆయన ఎట్లా మన గురించి ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ చూస్తే మనం తండ్రిని తెలుసుకున్నట్టే. అంటే ప్రభువు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆ తండ్రి అంత ప్రేమ కలిగిన వాడు. ఆ తండ్రి నేను ఏకమై ఉన్నామని ఉన్నట్లుగా ఆ దేవుడు మన ప్రభువు ఆ పరలోకపు తండ్రిని మనకి కనపరిచి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రిని మనకు కనపరిచి ఉన్నాడు. అయితే ప్రభు చేసిన క్రియలు ఏంటంటే కనుక ఆయన ఏం చేసినాడు, పరలోకమును అక్కడున్న అధికారమును మహిమను అన్నీ విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎంత ప్రేమ కదా. ఎంత ప్రేమ లేకపోతే అన్ని విడిచిపెట్టుకొని మన దగ్గరికి వచ్చేస్తాం, ప్రభువు వస్తారు. కాబట్టి అంత ప్రేమ కలిగిన దేవుడు. అంతేకాకుండా నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఆయన ఏం చేశాడంటే తన జీవితాన్నే దారిపోసాడు. ఒక తండ్రి తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు తన జీవితం అంతా కష్టపడి, మీరు బాగుండాలరా, మీరు మంచి మీరు మంచి స్థానంలో ఉండాలని ఎట్లా కష్టపడతారో అటు రీతిగా మన పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుని పంపించి ఆయన యొక్క జీవితం మొత్తం దారిపోసి ఏం చేశాడు, మన రక్షణ కొరకే, నా రక్షణ కొరకే చేశాడు. అలాగే ఎన్నో అద్భుతాలు ఈ లోకంలో ఉన్నప్పుడు చేశాడు. కానీ నేను చూస్తే కన్నా ఎన్ని అద్భుతాలు చేసినా అన్ని అద్భుతాలు మన కొరకే, మన క్షేమాభివృద్ధి కొరకే. కానీ ఆయన అన్ని దినములు ఉపవాసం ఉండి ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకోగలడు, కానీ ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన మన కొరకు ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా కనికరమును కోరే దేవుడు, బలిని కాదు. నువ్వు బలైపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన నీ కొరకు బలైపోతాడు. అంత ప్రేమ కలిగిన తండ్రి. ఇంకా చెప్పాలంటే ఒక గొప్ప విషయం ఏంటంటే పరలోకంలో చూస్తే ఎంతోమంది మహాదూతలు ఉన్నారు, జ్ఞానం కలిగిన దూతలు ఉన్నారు, అధికారం కలిగిన దూతలు ఉన్నారు, గొప్పగా ఆరాధించే దూతలు ఉన్నారు. అంతమంది దూతలు అంతమంది ఉన్నా కానీ ప్రభువు ఎవరిని ప్రేమించాడంటే నన్నే ప్రేమించాడు. వారందరికంటే, ఆ దూతలందరికంటే ఆయన ఎవరిని కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. ప్రభువా నాకింత శక్తి ఉంది, నేను ఇంతగా ఆరాధనలు ఎంతమంది నేను నడిపిస్తానంటే నువ్వు కాదు, నాకు నా ప్రియ కుమారుడే కావాలి, ఆ మట్టి మానవుడినే కావాలి, నేను వాడినే కోరుకున్నాను. ఏ విధంగా ఒక గొప్ప ధనవంతుడు తన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉండొచ్చు, ఎంతోమంది సేవకులు ఉండొచ్చు, తన ఫ్యాక్టరీలో ఎంతోమంది గొప్ప సేవకులు ఉండొచ్చు, ఎంతోమంది ప్రియమైన మిత్రులు, ఆప్తమిత్రులు, సొంత వారు ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా కానీ ఆయనకు తన కుమారుడు అంటేనే ఇష్టం. ఆ కుమారుడికి మిగతా వాళ్ళు ఎవరు సాటిరారు. తన ఆస్తిని అంతటిని పోగొట్టుకోవడానికి అన్నిటికీ ఇష్టపడతాడు, కానీ తన కుమారుడిని పోగొట్టుకోనికి ఇష్టపడడు. అదే రీతిగా మన ప్రభు యేసు ప్రభు వారు కూడా లోకంలో ఎంతోమంది ఉన్నా కానీ ఆయనకి కావాల్సింది ఏంటంటే నీవు నేనే. అందుకే సాతాను కూడా మన మీదే ఎక్కువగా మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనల్ని ఆ ప్రేమ నుంచి దూరపరచడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఇట్లా ప్రేమించి ఇంకా మనల్ని రక్షించడానికి, ఆ వేదనకరమైన నరకంలో మనం పడిపోకుండా ఉండడానికి మనకు ఒక క్రొత్త ఆకాశం భూమిని సిద్ధపరిచి అక్కడికి నా బిడ్డలు రావాలా, అక్కడికి నాతో ఉండాలా, వాళ్ళు క్షేమంగా ఉండాలా, వాళ్ళు చక్కగా ఉండాలని అంతగా ప్రేమించిన తండ్రిని యేసు ప్రభు వారే మనల్ని ఆ తండ్రిని కనపరిచారు. మొదటిగా జీవజలం యొద్దకు ఆ దేవుడు మనల్ని నడిపించినాడు. రెండవది కరుణ కలిగిన దేవుడు. మూడవదిగా చూస్తే
తండ్రిని కనపరిచాడు. ప్రేమ కలిగిన తండ్రిని మనకు కనపరిచి ఆ తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడో కనపరిచాడు. ఇంకా చివరిగా చూస్తే మార్కు సువార్త 10:27. మార్కు సువార్త 10:27. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని. కాబట్టి ఇక్కడ దేవునికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు. మనుషులకు కొన్ని సంగతులు సాధ్యం కాదు, కానీ అటువంటి కార్యాలు కూడా దేవుడు సాధ్యపరిచే దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యక గర్భవతిగా మారడం మనుషులకు సాధ్యం కాదు, అది దేవునికే సాధ్యమైంది. అలాగే గొప్ప తుఫాను సముద్రం మీద రేగినప్పుడు గాలిని తుఫానును గర్దించి సృష్టిని కంట్రోల్ చేసే విధి మనుషులకు సాధ్యం కాదు, అది దేవునికే సాధ్యం. అట్లాగే నీటి నియమాల్ని ఉల్లంఘించి, అనగా ఆయన సృష్టికర్త కాబట్టి ఆ సృష్టి కూడా ఆయనకి లోబడుతుంది. ఆ నీటి నియమం ఏం చేస్తుందంటే నీరు ఎప్పుడు మనుషుని కిందకి లాక్కుంటుంది, ఆ శక్తి కిందకి లాక్కుంటుంది. దాన్ని అధిగమించి ప్రభు ఏం చేసినాడు, నీటి మీద నడిచేవాడిగా ఉన్నాడు. అది ఏ మనుషుడికి సాధ్యం కాదు, అది దేవునికే సాధ్యం. అలాగే ఒక మరణించి తన ప్రాణం పెట్టి తిరిగి లేచుట ఏ మనుషునికి సాధ్యం కాదు, అది మన దేవునికే సాధ్యం. కాబట్టి ఇలాంటి అసాధ్యమైన కార్యాలు, మనుషులు చేయలేని అసాధ్యమైన కార్యాలు ప్రభు చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చదివిన భాగంలో చూస్తే ఒక ధనవంతుడు, అతనికి ధనం అంటే ఎక్కువగా ఇష్టం. అతని బేస్ ఏంటంటే, అతని గర్వం ఏంటంటే ఆ ధనము ఉండడం వలన ఆయనకి అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. అందుకని అన్నీ చేస్తున్నాడు. ఆయనకి డబ్బు ఉంది కాబట్టి దాన ధర్మాలు చేస్తున్నాడు, ఆయనకి డబ్బు ఉంది, ఆయనకి ఏ కొదువ లేదు, అందుకే అతను బాగానే ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, మరి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే, అవును ప్రభు నేను ఇవన్నీ పాటిస్తున్నాను అన్నాడు. సరే అయితే సరే అయితే ఓ పంచే, నువ్వు నీ ధనం నన్ను విడిచిపెట్టేసి నా దగ్గరికి వచ్చే, నీకు ఇంతకంటే బోల్డ్ ధనం పరలోకంలో కలుగుతుంది అంటే ఒక్కసారిగా ఆయన వ్యాకులు పడ్డాడు, ఒక్కసారిగా ఆయన వెనక్కి తగ్గాడు. ఎందుకంటే ఆయన ధనమును ఎక్కువగా ప్రేమించాడు. అదే మాట అబ్రహాంని అడగమనండి. అదే మాట అబ్రహాంని ఎలా అడిగితే, అదే మాట అబ్రహామా, ఓకే నీ ప్రియకుమారుని ఉంచేసుకో, నీకున్న ఆస్తి అంతా ఇచ్చేస్తావా అంటే, ఇచ్చేస్తాను ప్రభు అంటాడు. నా ఆస్తి నాకు అవసరం లేదు, కావాలంటే ఇప్పుడున్న ప్రదేశం నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొక దగ్గర ఎక్కడో గుడారం వేసుకొని ఉంటాను, నా కుమారుడు నాకు ఉంటే చాలు అని అంటాడు. అయితే అంటే అబ్రహాముకి ఆ టైంలో ఏంటంటే ఇస్సాకు మీద ప్రేమ ఉంది. అయితే దేవుడు ఏం చెప్పినాడు, నువ్వు నీకు ఇస్సాకుని ఇచ్చేసే అంటే వెనతరలేదు, అబ్రహాం వెనక్కి సరే ఇచ్చేస్తానని దేవుని కొరకు ఇచ్చాడు. ఇచ్చేసడం వలన దేవుడు మళ్ళీ అది తిరిగి పొందాడు. మేబీ ఇతను కూడా అట్లాగే, ప్రభా నేను ఇచ్చేస్తాను ప్రభా నాకేం అవసరం లేదని అంటే మేబీ తిరిగి పొందేవాడేమో, అలా జరిగి ఉంటుందేమో. కానీ అంటే ఆయన ఏం చేశాడు, అబ్రహాము అక్కడ ఏం చేశాడు, తన కుమారుని మీద ప్రేమను చంపుకున్నాడు. ఈయన ఈ ధనముని మీద ప్రేమను చంపుకోలేకపోయినాడు. కాబట్టి అక్కడ అందుకే రాయబడింది, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. కాబట్టి అయితే మరి ఎలాగా మరి అందరూ ఎలా రక్షిస్తాం, మనకి కూడా ఎవరి మీద ప్రేమ ఉంటుంది కదా ఏంటంటే అయితే ప్రభు అంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మన పరలోకపు తండ్రి మనల్ని ఏం చేస్తాడంటే అలాగ స్టెప్ బై స్టెప్ ఎట్లా నడిపిస్తాడంటే ఏ విధంగా అది ఎలా నడిపిస్తాడంటే ఒకసారి అబ్రహాము జీవితం చూసుకోండి. ఆయన్ని పిలిచినది, అబ్రహామును ఇక కల్దీయుల దేశం నుంచి పిలిచింది సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచినట్లు లెక్కేసుకోండి. అక్కడి నుంచి చివరికి ఇస్సాకును బలి అర్పించడం వరకు అది మీరు ధ్యానం చేస్తే ఎట్లాగా అబ్రహాం నడిపించి ఆ యొక్క మొత్తం అంతటినీ చేసి ఇంకా ఫైనల్గా బ్లెస్సింగ్లోకి ఎలా తీసుకువెళ్ళినాడో అట్లాగే మన ప్రభు కూడా చేయబోతున్నాడు మనల్ని. అయితే ఆయనకి లోబడాలి, ఆయన మాట వింటే ఏం చేస్తాడు, ఇలాంటి అసాధ్యమైన కార్యం ఈ లోక ప్రేమను తీసివేసి మనలో నుంచి ఏం చేస్తాడు, తన నిత్య రాజ్యంలోనికి తీసుకుపోతాడు. అయితే మనకు తెలియంది ఏంటంటే మనం అనుకుంటాం అన్నీ కోల్పోతాము, అన్నీ ఇబ్బంది పడతాము అనుకుంటాం, కానీ ఏమీ కోల్పోం. మనం రెండంతలుగా దేవుని దగ్గర సంపాదించుకుంటాం. ఆయన మనల్ని దీవించే దేవుడే కానీ
ఆయన మనకి నచ్చినవి ఏదో దాచేసి మనల్ని ఇబ్బంది పెట్టే దేవుడు ఎప్పుడు కాదు. అయితే సైతానుడు అట్లా ప్రొజెక్ట్ చేస్తాడు మనకి, అమ్మో ప్రభు దగ్గర ఉంటే ఇది పోతుంది, అమ్మో నా కుమారుని ఇచ్చేయాలి, నా కుమారుని ఇచ్చేస్తే ఎలాగా, ఇట్లాంటివన్నీ కూడా మనకి డౌట్స్ పెడతాడు. కానీ ఏం డౌట్ పడక్కర్లేదు, దేవుడు కరుణ కలిగిన దేవుడు. అయితే మనుషులకు అసాధ్యము కొన్ని కార్యాలు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనల్ని జీవజలం యొద్దకు నడిపించాడు. ఆయన దయ లేకపోతే ఆ జీవజలం యొద్దకు మనం వెళ్ళలేం. రెండవదిగా చూస్తే కరుణ కలిగిన దేవుడు. మనం వేడుకున్నప్పుడు ప్రభువా ఇట్లా ఉన్నాయి మన పరిస్థితులు అన్నప్పుడు మనల్ని కరుణించిన దేవుడు, అంతేకాకుండా ఆ ప్రేమ కలిగిన తండ్రిని మనం తెలుసుకోలేకపోతుంటే ఆ ప్రేమ కలిగిన తండ్రిని మనకి తెలిపి ఆయన ఎదుట తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబెట్టిన దేవుడు. లాస్ట్గా చూస్తే అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు. మనలాంటి ఈ లోకంలో ప్రేమ ఉన్నవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అయితే ఆ ప్రేమను అవన్నిటిని మనలోంచి తొలగించి తన యొక్క నిత్య రాజ్యంలోకి మనల్ని నడిపించే దేవుడు. అసాధ్యమైన కార్యం అది దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.